VCN న్యూస్ ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. ప్రభుత్వం చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టుకు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులకు సూచించారు. మంగళగిరిలోని ఆయన కార్యాలయంలో అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించి మాట్లాడారు. పవిత్రమైన గోమాతను రక్షించాలని ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా కొంతమంది గోవధకు పాల్పడుతున్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఆరోపించారు. పాలకొల్లు పెద్ద గోపురం నుంచి MRO కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి MROకి వినతి పత్రం అందించారు. గోమాతను దొంగిలించిన వాళ్ళు వెంటనే గోవధను వెంటనే గోమాతను దొంగిలించిన వాళ్ళు వెంటనే కోసేటోళ్ళు గోమాతను కోసేటోళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ జై వందే మాతరం వందే మాతరం సైడ్ ఉన్న వాళ్ళందరూ అలా వెనకొచ్చారు. ఈరోజు పాలకొల్లులో ఒక
ఒక సంఘటన యావత్ హిందూ సమాజాన్ని అంతా హిందువుల యొక్క మనసులు బాధపడేలాగా కొన్ని కార్యక్రమాలు జరిగినాయి. కొన్ని దురుద్దేశపూరితంగా కొంతమంది చేశారు. 27వ తారీఖున దేశాలమ్మ గుడి సెంటర్లో సీసీ ఫుటేజ్లో ఒక 4 వ్యక్తులు హిందువుల ఆరాధ్య దేవత అయిన గోమాతని, అంటే ఎవరో పండగ ఏదో పండగ వస్తే సరిగ్గా అదే పండగ ముందు మా గోమాతలు మాయమైపోతున్నాయి. ప్రతి సంవత్సరం నిత్యం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పాలకొల్లో బహిరంగంగా జరిగింది. సీసీ ఫుటేజ్ల ద్వారా మేము గమనించడం జరిగింది. దీంతో మా హిందువులందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నవి. అంటే మీ హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ పశువుని ఆ రోడ్డు మీదకి వదిలేసి మీరు పశువు కోసం మీరు రోడ్డు ఎక్కారని కొంతమంది మూర్ఖులు కూడా మాతో మాట్లాడటం జరిగింది. అలాంటి మూర్ఖులతో మేము వాదించదలుచుకోలేదు. మా సకల దేవతా స్వరూపమైన మా గోమాతకి రక్షించుకోవడమే హిందువుల యొక్క లక్ష్యము. ఆ లక్ష్యంలోనే ఈరోజు ఎవరైతే ఆ రోజు 27వ తారీఖున గోమాతలను అపహరించారో వ్యాన్లో వచ్చారో, ఆ వ్యాన్లో వచ్చిన వారు ఎవరు, ఆ వ్యాన్ ఎక్కడిది, ఆ నెంబర్ అది కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు చూసి ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నాము. అలాగే గోవధ నిషేధం కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చింది. రాజ్యాంగంలోనే 49వ ఆర్టికల్ 49 ప్రకారం నిషేధ చట్టం ఉంది. ఎక్కడ అమలు జరుగుతుంది ప్రశ్నించిన నేను పశ్చిమ గోదావరి జిల్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అండి, కిరణ్ ప్రసాద్, భీమవరం. ఇక్కడ మనకి హిందువులకి ఏంటంటే ఆరాధ్య దైవం గోమాత. ఆ గోమాత లేనిది ఏ కార్యక్రమాలు జరగవు. అలాంటి గోవుని ఈరోజు మనం రక్షించుకోలేని దుస్థితిలో ఉన్నాం వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఏంటంటే ఆ గోవుల్ని రక్షించాలని చట్టాలు ఉన్నా సరే కూడా వాటిని అమలు చేయకుండా బహిరంగంగా, అంటే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతుంటే కూడా మనం సీసీటీవీ ఫుటేజ్లో కూడా దొరికినా కూడా వాళ్ళని శిక్షించలేని దుస్థితిలో మనకి ఉంది. కాబట్టి ఇంకా హిందువులను కూడా మనం ఇంకా మేలుకొని మనం ప్రశ్నించే తత్వం ఇంకా రావాలి. ఈరోజు మనం గోవుని కాపాడుకోలేకపోతే మన హిందుత్వంలో ఇంకా మనము హిందువులని గొప్పతనం ఏముంది ఇంకా. అందుకని ఎక్కడ ప్రతి చోటన జరుగుతున్నా సరే అందరికీ తెలిసే జరుగుతున్నాయి, కానీ ఏవి కూడా అలాగే ఉన్నాయి. మనం కూడా ప్రశ్నించడం కూడా కొద్దిగా ఎక్కువగా మనం చేయాలి కార్యక్రమాలు కూడా. తర్వాత కొన్ని గోవులు కూడా ఉన్నాయి, అవి కూడా ధర్మదాయ శాఖ ఉంది. పాలకొల్లో కూడా మన గోశాలు ఉన్నాయి. ఆ గోశాలలో కూడా మనం తరించలేని పరిస్థితి రోడ్ల మీద కూడా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇప్పటి నుంచి అయినా సరే హిందువుల యొక్క మనోభావం. ఎక్కంపూడి కుమార్, పాలకొల్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుని. గత 23వ తారీఖు నుంచి ఇంచుమించుగా పాలకొల్లో రోజు కూడా గోవులు అపహరిస్తున్నారు, కానీ ఇది ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడైతే మొన్న రాత్రి జరిగిందో అందరూ కూడా మా గోవులు లేవు అని చెప్పి అందరూ కూడా వచ్చి చెప్పడం జరిగింది. నిజంగా ఇవాళ ఆంధ్రులే కాదు, భారతదేశం అంతా కూడా గోమాతని తల్లి స్వరూపంతో ప్రేమించి అందరూ కూడా దాన్ని పూజలు చేస్తూ ఉంటాం. ఇవాళ గోవు ఉందంటే వాళ్ళ తల్లి ఎంత అయితే మనకి బిడ్డకి ఇస్తుందో అలాగే తల్లి గోవు కూడా ఒక పాలు పుట్టిన పిల్లోడి కాడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా పాలు రూపంలో, ఆఖరికి ఆ గోమూత్రం కూడా మనకి వాళ్ళ కిడ్నీ పేషెంట్ అందరికి కూడా ఉపయోగపడేది, ఆ పేడ కాడి నుంచి అన్నీ కూడా. అలాంటి గోమాతని మనం రక్షించుకోవడం పోయి ఆర్టికల్ 49 ప్రకారంగా మేడం గారు చెప్పినట్టు దానికోసం చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఎవరైనా సరే దాన్ని ఏ విధమైన ఇబ్బంది పెట్టినా సరే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్లోని రైతులతో పాటు వ్యవసాయాన్ని రక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రైతులు ఖరీఫ్ సీజన్ లో తుఫాను బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల సమీక్ష సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయకమైనటువంటి రాష్ట్రం, రైతులను కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అని అంటే సమృద్ధిగా నీరు మనం అందజేయాలి అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఇరిగేషన్ వ్యవస్థను ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ తన అనుభవాన్ని అంతా కూడా ఉపయోగించి, ఒక్క సంవత్సరం వర్షాలు బాగా పడితే ఇంకొక 1-2 సంవత్సరాలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా కరువు అనేది రాష్ట్రంలో కనిపించకుండా వాటర్ మేనేజ్మెంట్ చేయాలి, ప్రతి వర్షపు చుక్కను కూడా ఒడిసిపట్టి రిజర్వ్ చేసుకోవాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి విధంగానే ఎప్పటికప్పుడు ఆయన రివ్యూస్లో మాకు సూచనలు సలహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఏదైతే ఇప్పుడు మనం జూన్ ఖరీఫ్ ఏదైతే ఉందో పర్టికులర్గా రేపు అక్టోబర్ నవంబర్లో వచ్చేటువంటి తుఫాన్ల బారి నుండి పంటలను కాపాడుకునేటువంటి విధంగా మరి ఏదైతే ఒక పంట కాలాన్ని త్వరితగతంగా ప్రారంభించేటువంటి విధంగా
పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాకు సంబంధించి ఆ యొక్క పంట కాలాన్ని ముందుకు తీసుకురావాలని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే అటు డెల్టాల్లో కానీ, రిజర్వాయర్స్లో కానీ, ప్రాజెక్టులో కానీ ఏ నెలకు ఆ నెల ఎంత శాతం నీరు మనకు లభ్యత ఉంటుంది అనేది ప్రతి నెల కూడా ఒక బులెటిన్ కూడా మీరు రిలీజ్ చేసినట్లయితే తద్వారా ఆ యొక్క రైతాంగం కూడా ఆ యొక్క వాటర్ యుటిలిటీని కూడా ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి వ్యవసాయ శాఖను కూడా మీరు అనుసంధానం చేసుకుని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తోటి కూడా ఎప్పటికప్పుడు మీరు మాట్లాడుకుంటూ అక్కడ పండించేటువంటి పంటలకు అనుగుణంగా మీరు నీటి విడుదలను చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి విధంగా కూడా ఆయన సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భూగర్భ జలాలు ఏ రకంగా ఇంకా మనం పెంచుకోవాలి, ఏ రకంగా రిజర్వాయర్లో నీటిని సమృద్ధిగా మనం నింపుకోవాలి, ఏదైతే చెరువులు ఏ రకంగా మనం ఫుల్ చేసుకోవాలనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఆయన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రకంగా జలవనరుల్ని ఒక సమర్థవంతంగా వినియోగం చేయడం మీదే ఆయన పర్టికులర్గా ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే రిజర్వాయర్స్, మరి ఈ రోజుకి కూడా ఆ రిజర్వాయర్స్ ఏదైతే చూస్తే మేజర్, అదేవిధంగా మీడియం, మైనర్ రిజర్వాయర్లకు సంబంధించి ఈ రోజుకి కూడా 516 టీఎంసీల నీరు ఈ రోజు కూడా నిలువ ఉన్నటువంటి పరిస్థితి డెడ్ స్టోరేజ్తో కలిపి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 200 టీఎంసీలు ఈరోజు అదనంగా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనలు పర్ఫెక్ట్గా అమలు చేస్తూ వాటర్ మేనేజ్మెంట్ చేయగలిగాం కాబట్టి గతంలో కంటే ఈవేళ 200 టీఎంసీలు అదనంగా ఈవేళ రిజర్వాయర్లో నీరు నిలపగలిగాం. ఈ రోజుకి కూడా అంటే ఏదైతే అటు పంట కాలానికి సంబంధించిన సాగునీరుని, త్రాగునీరుని వేసవకాలంలో ఉపయోగించుకుని కూడా ఇంకా ఈ రోజుకి కూడా మరి దగ్గర దగ్గర 40% నీరు ఇంకా రిజర్వాయర్లో నిలువ ఉంది. ఇంకా ఖరీఫ్ పంట ప్రారంభానికి కూడా గత వర్షాకాలంలో ఉన్నటువంటి నీరు ఏదైతే మనం మేనేజ్మెంట్ ద్వారా దాన్ని రిజర్వ్ చేసామో ఈరోజు 40% వాటరు అంటే యుటిలిటీ పోగా కూడా ఇంకా ఈ యొక్క ఖరీఫ్కి రిజర్వ్ చేయగలిగామని అంటే పర్ఫెక్ట్గా వాటర్ మేనేజ్మెంట్ చేయడం, దానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క అనుభవంతో మాకు ఇచ్చినటువంటి సూచనల ద్వారానే సాధ్యమైంది. ఎస్పెషల్లీ ఈవేళ రాయలసీమలో కూడా మరి దగ్గర మరి 240 టీఎంసీల వరకు కూడా రాయలసీమ ప్రాంతంలో కూడా ఈ రోజుకి కూడా రిజర్వ్ చేయగలిగామని అంటే టోటల్గా నీరుని ఇవ్వగలిగామని అంటే ఈ యొక్క సమర్థవంతంగా ఈ వాటర్ మేనేజ్మెంట్ చేయడమే అనేటువంటి విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు రామేశ్వరం వాస్తవ్యులు శ్రీ చెరుకూరి వంశీ లక్ష్మీ గణపతిరాజు మరియు శ్రీ పేరిచల్ల రామరాజు వర్మ చార్లు శ్రీ స్వామివారి దేవస్థానం నందు వినియోగార్థం సుమారు 1,80,000 విలువ గల టికెట్ కౌంటర్ను బహుకరించడం జరిగింది. ముందుగా ఆలయ అర్చక స్వాములు శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతల చేతుల మీదుగా టికెట్ కౌంటర్లు ప్రారంభించడం జరిగింది. అనంతరం దాతలకు వేదాశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదం అందించడం జరిగింది.
స్మాల్ బ్రేక్. సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. నర్సాపురం పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలోని 6వ ప్లాంట్ ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రయాణికులకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో రోటరీ క్లబ్ వారు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. అటువంటి సేవా కార్యక్రమాలు అనేక సేవా సంస్థలు ముందుకు వచ్చి చేయడం మంచి పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు, బీజేపీ పట్టణ అధ్యక్షులు మునుకోటి వెంకటేశ్వరరావు, ఆర్టీసీ డిపో మేనేజర్, రోటరీ క్లబ్ సభ్యులు, ప్రెసిడెంట్ గన్నాబతుల సత్యవతి, సెక్రటరీ బొమ్మిడి సూర్యకుమారి, ట్రెజరర్ ఆత్మకూరి రమ, కోట్ల రామ్ కుమార్, సిహెచ్ మురళీధర్, అందే కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట కూడా ఎక్కడైనా మొక్కలు నాటడం కానివ్వండి, అలాగే హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, వాటర్ ప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడమే రోటరీ యొక్క మోటో. అలాగే మొక్కలు నాటించడం, శ్మశాన వాటిలో కూడా మొక్కలు నాటించాలనే కార్యక్రమం ఉంటుందండి మాకు. అదొక కార్యక్రమం చేపడతాం. ఈ వాటర్ ప్లాంట్, ఆర్ఓ ప్లాంట్ ఈ సంకల్పం అయితే మాత్రం ఎమ్మెల్యే గారే. ఆయన ఇన్స్పిరేషన్ ఫంక్షన్కి వచ్చి నర్సాపురం చాలా మంది నీళ్ళ కోసం, స్వచ్ఛమైన నీరు కోసం ఇబ్బంది పడుతున్నారు, దాని మీద దృష్టి పెట్టండి నేను అడగడం జరిగింది. ఆయన చెప్పిన మనుషుల్లో మేము గవర్నమెంట్ హాస్పిటల్లో ఆర్ఓ ప్లాంట్ పెట్టించడం జరిగింది. ఆకుల రవి గారు ఆయన బామ్మతిగా స్పాన్సర్ చేశారండి. ప్రత్యేకంగానే ఆయన 1,40,000 ఖర్చు పెట్టి ఆయన స్పాన్సర్ చేయడం జరిగింది. ఇది ఈ ప్లాంట్ అయితే కనుక మా గవర్నర్ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన స్పాన్సర్ ఉంది, ఆయన ఇదిగా స్పాన్సర్ చేశారు. తర్వాత మా వాటి మెంబర్స్ ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరు ఎంతకు వచ్చారు ఆర్ఓ ప్లాంట్ పెడతామంటే. అలా ఏ కార్యక్రమం చేసినాడు, హెల్త్ క్యాంప్ అయినా సరే, వీల్ చేసి కానివ్వండి, మిషన్స్ 150 మిషన్స్ ఇచ్చేవన్నా సరే, ఏదైనా సరే మా రోటరీ మెంబర్స్ ఎదురుండి ప్రతిదీ కూడా చేస్తున్నారు కాబట్టి మేము చేయగలిగారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరి మేము ఎన్నో చేయాలన్నా కూడా మాకు లోకల్గా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండాలి. మేము చేద్దామన్న సంకల్పం మిస్ అయినప్పటికీ కూడా లోకల్గా ఎమ్మెల్యే గారి సపోర్ట్ తీసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు చేయాలని, మేము చేసే కార్యక్రమాలకు ఆయన సహకారాలు అందించాలని ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఏర్పాటు చేస్తున్నారు. కేవలం రాబోయే రోజుల్లో కూడా ఇంకా మంచిగా ఉపయోగించుకోవడానికి చేస్తాం. మేము కూడా చేసుకుంటూ ప్రయాణికులు కూడా దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇక్కడ మంచి టెక్నాలజీ తోటి మంచి త్రాగునీరు ఆరో ప్లాంట్లో వచ్చే విధంగా కూలింగ్ వాటర్ కానీ సమ్మర్లో కూలింగ్ వాటర్ వచ్చే విధంగా ప్రయాణికులందరికీ కూడా ఉండే విధంగా సీఎం గారు ఆధ్వర్యంలో ఇక్కడ దాన్ని అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మీరు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే నియోజకవర్గం తరఫున ప్రజలందరికీ కూడా మేము అందుబాటులో ఉంటే ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వం కూడా పూర్తిగా 1 year అభివృద్ధి పనులకి దాన్ని ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రజలకు ముందుకెళ్లే విధంగా, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి తీసుకెళ్లే విధంగా అందరూ కూడా ముందుకెళ్తారు. మీ అందరూ ఆశీస్సులు కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం గ్రామీణ రోడ్లు, పుంత రోడ్లు అభివృద్ధి చేయకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పాలకొల్లు మండలం టీడీపీ అధ్యక్షుడు కోడి విజయభాస్కర్ ఆరోపించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే రైతుల ఇబ్బందులు తెలుసుకొని పుంత రోడ్ల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంత్రి నిమ్మల రామానాయుడు మంజూరు చేయించారన్నారు.
అవతల ఉంది కానీ చెత్త వేసింది. ఇవ్వనా వాయిస్? చెప్పండి చెప్పండి చెప్పండి. ఈరోజు పాలకొల్లు మండలం సగంచేరు గ్రామంలో ఉన్నటువంటి గరువు కాలువ గొట్టంట నడవటం జరుగుతుంది. మరి ఈ రోడ్డు అయితే కనుక గతంలో అంటే సుమారుగా కాటన్ దొర గారు ఎప్పుడైతే కాలువలు ఎడగొట్టాడో సుమారుగా 100-120 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీనికి రోడ్డు అంటూ లేదు, ఓన్లీ కాలువగొట్టు మాత్రమే ఉండేది. ఈ కాలువగొట్టు అంట కనీసం సైకిల్ వెళ్ళే మార్గం కూడా లేదు, కనీసం నడిచి వెళ్ళటానికి కూడా వర్షాకాలం మరి మొక్కల లోతు బురదుండే పరిస్థితి. మరి ఇవాళ చూసినట్లయితే మన వీడియోలో చూస్తున్నాం, సోదరులందరూ కూడా గమనిస్తున్నారు. సుమారుగా ఈ రోడ్డు సగం చెరుకు ఈశాన్యాన్ని గ్రామానికి మరి ఈశాన్యం ఉన్నట్టుగా మనందరం కూడా గమనించాలి. సుమారుగా ఇక్కడి నుంచి మయూరుగుంట వరకు సుమారుగా 2 కిలోమీటర్ల రోడ్డు, 36,50,000 రూపాయలు. మరి ఈరోజు చూసినట్లయితే మోటార్ సైకిల్ కానీ లేకపోతే సైకిల్ కానీ ట్రాక్టర్ కానీ చిన్న కారు కానీ అన్నీ కూడా ఈ రోడ్డు అంటే వెళ్ళే పరిస్థితి. మరి చూసినట్లయితే గతంలో రైతాంగరీత్యా చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఒక మందు బస్తా పట్టుకెళ్ళాలన్నా లేదా పండినటువంటి పంట ధాన్యం బస్తాలు ఇంటికి తెచ్చుకోవాలన్నా, ఒక కొబ్బరికాయల రైతు మరి కొబ్బరికాయలు ఇంటికి తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడేవారు. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మరి ఇలాంటి రోడ్లు అంటే ఒక సగం చెరువు లేదా మయూరుగుంట అగత్తపాలెం వరకు వెళ్ళినప్పుడు కానీ రోడ్డు ఇలాంటి రోడ్లు మరి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి పంటకాల గొట్ల రోడ్లు కానీ మరి మురికాల గొట్ల రోడ్లు కానీ మరి సుమారుగా స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర జనవరుల శాఖ మంత్రి వర్యులు సుమారుగా ఓన్లీ ఈ పంటకాల గొట్లు కానీ మరి మురికాల గొట్లు కానీ 50 నుంచి 60 కోట్ల రూపాయలు తెచ్చి మరి మురికాల గొట్లు కానీ పంటకాల గొట్లు కానీ రోడ్లు వేసినటువంటి ఘనత మరి తెలుగుదేశం జన బీజేపీ కూటమి ప్రభుత్వం చెప్పుకోవడంలో సందేహం లేదు. మరి వైసీపీ నాయకులు ఏదో చెప్తున్నారు, వారు చేయలేదు కదా, చేసిన వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఏదో వెన్నుపోటు తినమంట. అసలు మరి ఈ 11 సంవత్సరంలో కూడా వాళ్ళు చేసింది ఏమి లేదు, వెన్నుపోటు తినమంటున్నారు. వెన్నుపోటు తినం కాదు, మీరు పనికి రాని ప్రభుత్వం మీది, పనిచేసే ప్రభుత్వం మాది. మీరు 5 సంవత్సరాలు కూడా 19 నుంచి 24 వరకు అసలు మీరు ఏం చేశారు? ఏ రైతు కన్నా మీరు ఉపకారం చేశారా? ఏ రైతు కన్నా రోడ్డు వేసారా? ఏ రైతు కన్నా కాలువ తవ్వారా? ఏ రైతు కన్నా మురికాల కొట్టేశారా? అసలు ఎక్కడ ఏమీ చేయలేదు. కానీ ఎన్నిపోటు దినం అంటారు. అసలు మీరు చేసిందే పెద్ద ఎన్నిపోటు దినం. మీరు రాజకీయంగా ప్రజలకు చేసిందే ఎన్నిపోటు దినం, అది అందరికీ తెలుసున్నదే. కానీ స్థానిక శాసనసభ్యులు రమానాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రి ఏ రకంగా అయితే పదవి ఇచ్చారో, ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక విద్యావంతుడిగా ఈయనైతే సమర్థుడు, రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యారేజీలన్నీ కూడా కట్టగల సమర్థుడని ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారు రమానాయుడు గారిని నమ్మి విద్యావంతుడిని పదవి ఇచ్చాడో, మరి రమానాయుడు గారు అంతకు మించి పనులు చేస్తున్న విషయానికి మరి ఇలాంటి రోడ్లు అని చెప్పి నిదర్శనంగా చెప్తున్నాం. మరి అదనంగా చూసుకున్నట్లయితే ఈ రోడ్లు వేయటమే కాకుండా మరి పంటకాల తవ్వులు కానీ మురుక్కాల తవ్వులు కానీ ఎక్కడ చూసినప్పటికైనా మరి పాలకొల్లు నియోజకవర్గంలో ఏ గ్రామం పోయినప్పటికైనా ఏ వార్డుకి పోయినప్పటికైనా అన్నీ కూడా సస్యశ్రేమంగా అవుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCMS చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా నరసాపురం విచ్చేసిన చాగంటి మురళీకృష్ణకు నియోజకవర్గంలో ఘన స్వాగతం లభించింది. మొగల్తూరు మండలం ముత్యాలపల్లి నుంచి ఆయన స్వగ్రామం నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ సుమారు 20 కిలోమీటర్ల మేర సాగిన ఈ ఊరేగింపులో కూటమి నాయకులు, పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పలు చోట్ల భారీ గజమాలలు వేసి స్వాగతం పలికారు. అంతకు ముందు చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన చాగంటి మురళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు పాల్గొన్నారు.
గణేష్ ఒకసారి చేయండి గణేష్ ఏమండి రామారావు గారు వెనక్కి నర్సాపురం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానని చెప్పిన మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని జనసేన నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. జనసేన పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, మత్స్యకార సహకార సంఘం జిల్లా అధ్యక్షులు వసంతరావు, ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వలవల నాని మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర్ మాట్లాడుతూ నర్సాపురం జిల్లా కేంద్రాన్ని భీమవరానికి తరలించడం ప్రసాద్ రాజు కాదా అని అన్నారు.
పట్టణంలోని వ్యాపారాలను కూడా నాశనం అయిపోవడానికి ప్రధాన కారకులు మాజీ ఎమ్మెల్యే కాదా అన్నారు. వసంతరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి పనులు వైసీపీ నేతలకు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వెన్నుపోటు పొడిచారని ప్రజలను అంటున్నాడా, లేకపోతే 11 సీట్లు అతనికి ఇచ్చారని చెప్పి ప్రజల్ని వ్యతిరేకిస్తూ మాట్లాడా అన్నది కరెక్ట్ కాదు. ఈవేళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి అనేక కార్యక్రమాలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రావడం జరుగుతుంది. 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వటం, ప్రతి నెల వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 5వ తారీఖున 6వ తారీఖున 7వ తారీఖున ఇవ్వటం జరుగుతుంది. కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1వ తారీఖు సెలవు అయితే అంత ముందు రోజునే పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇలాగా ఎన్నో మంచి గ్యాస్ సిలిండర్లు ఇవ్వటం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది. రాష్ట్రం ఇవాళ చాలా లో బడ్జెట్లో ఉన్నప్పుడు పరిస్థితుల్లో కొన్ని ముందు వెనక చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో చేయలేదని చెప్పి గవర్నమెంట్ని అలర చేయాలని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గపు చర్యను జనసేన పార్టీ తరఫున మేమందరం ఖండిస్తున్నాం. ఆ రోజు ప్రసాద్ రాజు గారు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గానికి ఏదో ఆ ఎమ్మెల్యే గారు ఏదో చేస్తున్నారని చెప్పి ఆయన మీద కొన్ని అభియోగాలు చేశారు. ఇవాళ నరసాపురం నియోజకవర్గానికి వెన్నుపోటు పొడిచిందంటే ఎవరంటే ప్రసాద్ రాజు గారే పొడిచారు. ఆ రోజు జిల్లా హెడ్ క్వార్టర్ రావలేదని పరిస్థితుల్లో 2 నెలలు 3 నెలలు మెయిన్ రోడ్లో సమ్మె చేస్తే ఒక్కరోజు కూడా ఆ సమ్మె చేసే కార్యక్రమంలో పాల్గొలేదు. ఆయనకి కావాలని ఆయన దూరంగా ఉండి ఈవేళ వైఎస్ఆర్సీపీకి పనిచేసిన భీమవరం నియోజకవర్గం మన 4వ తారీఖున గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన శుభ సందర్భంగా మేము సంబరాలు చేసుకుంటుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వెన్నుపోటు దినంగా ప్రకటించి ముదునూరి ప్రసాదరాజు గారి ఆధ్వర్యంలో నరసాపురంలో కార్యక్రమం చేయడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రసాదరాజు గారు అనేక విమర్శలు చేయడం జరిగింది గవర్నమెంట్ మీద, ఎన్డీఏ కూటమి మీద, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయిన గౌరవనీయులు ఉమ్మడి నాయకర్ గారి మీద. మేము ఒకటే విషయం చెప్తున్నాం. ఆ రోజు కూడా మీరు చెప్పేటప్పుడు కూడా ఇందరమ్మ కాలనీలో ఒక ఇటుక వేయలేదు, లేదా ఏ ఒక్క అభివృద్ధి పని చేయలేదని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళ హయాంలో వాళ్ళు పేదలకు ఇచ్చిన ఇళ్లలో భూమి కొనుగోలు కాడి నుంచి ఇసుకి పూడికి కాడి నుంచి ప్రతిదీ కూడా అవినీతే చేశారు. ప్రతిదీ కూడా పేద ప్రజలను అడ్డం పెట్టుకుని వాళ్ళకి ఇల్లు ఇస్తానన్న నెపంతో ఎన్నో అక్రమాలు జరిగినాయి. ఆ రోజు అందరూ కూడా దాన్ని ఖండించారు తీవ్రంగా. అలాగే అసలు 2 గదులకు కూడా సరిపడని సెంటున్నర భూమిని ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఒక్కరు కూడా ఇల్లు సెంటు భూమిని ఒక్కరు కూడా ఇల్లు కట్టుకోకపోవడానికి కారణం ఏంటి? సెంటు భూమిలో ఇల్లు ఎలా కట్టుకుంటారు? అది వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ అవినీతి చేయటం కోసం పేద ప్రజల వంకను పెట్టి ఆ భూమిని ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు దానికి, పేదలను అడ్డం పెట్టుకుని. ఖచ్చితంగా లాస్ట్ 5 years లో రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే ఒక నరసాపురం నియోజకవర్గమే సర్వనాశనం అయిపోయింది. 1వ తారీఖున వెన్నుపోటు కార్యక్రమాన్ని పెట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముదునూరు ప్రసాదరాజు చేసిన కార్యక్రమాలు మరి అది ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ప్రసాదరాజు గారు. ఒకసారి మీరు ఈ నియోజకవర్గానికి నరసాపురం నియోజకవర్గానికి ఏం చేశారా అన్నదే మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ప్రసాదరాజు గారు అని నేను అడుగుతున్నా. ఎందుకనంటే మీరు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, అలాగే ఇంద్రమ్మ కాలనీ వైఎస్ఆర్ కాలనీ ఒక ఇటుకు కూడా పేర్చలేదన్న మాటలు మీరు మాట్లాడుతున్నారు. అసలు ఆ మాటలు మాట్లాడటానికి మీకు సిగ్గుందా అని నేను ఈ మీడియా పత్రిక ద్వారాగా ఈ సభలో నేను చెప్తున్నా. ఆ రోజు మరి రాష్ట్ర రాజధానికి ఒక్క ఇటుకి మీరు ఏమన్నా పేర్చడానికి మీ వల్ల ఏమన్నా అయ్యిందా అని నేను ఈ పత్రిక ద్వారాగా నేను అడుగుతున్నా. ఎందుకనంటే మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గాల్లో మరి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చిన ఘనత మరి ప్రజలు ఇచ్చారు. దానిని ఎన్నంటూ మరి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా కళ్ళకు కట్టినట్టు పని చేస్తున్నారు. మరి అది మీకు కనపడుతుందో లేదో మాకైతే తెలియదు, కానీ ప్రజల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరుగుతుందన్నదే ప్రజలందరూ చూస్తున్నారు. ఆ రోజు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఫిషర్మెన్కి ఒక మత్స్యకారుడికి కేకేసి ఈ నరసాపురం నియోజకవర్గంలో మరి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి మరి ఈ ప్రజలందరినీ మరి ఆయన మాట మేరకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరి
ఒక ఫిషర్మెన్కి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి ఆ ఒక ఎమ్మెల్యేని చేయటం మీ అందరికీ కూడా కళ్ళు చీమలు కొడుతున్నాయి. మరి ఆ ఆనందాన్ని మరి మీరు చూడలేకపోతున్నారు. ఆయన చేసిన అభివృద్ధిని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మరి ఈ నియోజకవర్గాన్ని పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1627వ రోజు చిరంజీవి మద్దినేని పూజ శ్రీత పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మద్దినేని రవితేజ శ్రీమతి సంధ్య స్వగ్రామం తుళ్లూరు గుంటూరు జిల్లా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశవ పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మన ప్రియతమ శాసనసభ్యులు జలవనరుల శాఖ మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు తండ్రి గారి పేరును స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ మొబైల్ వ్యాన్ ద్వారా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ పేషెంట్లు అయితేనేమి పేషెంట్లు వాళ్ళ బంధువులు మిత్రులు ఎవరు వచ్చినా భోజనానికి ఇబ్బంది పడకూడదని ఆయన ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభించితే దీనికి దాతల సహకారం, దీనికి ఎక్కడి నుంచో దాతలు మాకు వారి అపన్న హస్తాన్ని అందిస్తున్నారు. ఈరోజు మన దాత వచ్చి ఈ పాపది 23వ తారీఖు 5వ నెల పుట్టినరోజు అయిపోయింది. ఈ మలినేని పుణ్యశ్రిత మద్దినేని పూజ్యశ్రిత పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మద్దినేని రవితేజ శ్రీమతి సంధ్యా గారు వీళ్ళ స్వగ్రామం తుళ్ళూరు గుంటూరు జిల్లా. మీరు మనకి ఈ మొబైల్ ఫోన్ల ద్వారా చూడడం ఈ భోజనాలు మీ అందరికీ పంపించడం జరిగింది. ఈ పాప పూజ్యశ్రిత నిండు నూరేళ్ళు పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇలాగే ఈ పేద ప్రజల ఆకలి తీర్చాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అది వెళ్ళి వాటర్ బ్యాగ్ కూడా తీసుకోండి తర్వాత ఎవరు ఉంది. ఆ రోజు అడగాలి, అడగకుండా పెట్టకుండా కంటిన్యూటీ వస్తే హాస్పిటల్లో ఉండరు కదా 4 రోజులు 5 రోజులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. సెంటర్ పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద పాలకొల్లు.